ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మీకు తెలుగు భాష వచ్చినట్లయితే 750 ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది. ఒక సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష రాసి అలానే సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం అయితే పొందవచ్చు. చాలా బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే పూర్తి డీటెయిల్ కావాలనుకుంటున్నారు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది. ఈ రోజు మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. అలానే నెక్స్ట్ మంత్ 4వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారండి. టోటల్ వేకెన్సీస్ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 750 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు తెలంగాణ వాళ్ళకి అలానే మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ మరొకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ ఉద్యోగాలండి. ఏజ్ లిమిట్స్ అనేది కూడా 1/8/2025 నాటికి మినిమం 20 నుంచి 30 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ మనకు ఈ ఏజ్ మధ్యలో మీరు జన్మించిన అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 years, ఓబీసీ వాళ్ళు అప్లై చేస్తుంటే +3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అప్లై చేస్తుంటే +10 years, ఎక్సర్విస్ మెన్ ఎవరైనా అప్లై చేస్తుంటే +5 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సన్స్ అనేది కూడా కల్పించడం జరిగింది. ఎనీ డిసిప్లిన్లో మీరు కానీ చూసుకుంటే ఎనీ డిసిప్లిన్లో డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్, ఎటువంటి మనకు సర్టిఫికేట్, కంప్యూటర్ వైజ్ సర్టిఫికేట్ ఏం కూడా అడగలేదు. టోటల్గా ఇక్కడ మీకు స్టార్టింగ్ సాలరీ 62,480 మధ్యలో ఇక్కడ మీకు సాలరీ అనేది ఇస్తారండి. మీకు స్టార్టింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మీకు 3% అనేది కూడా ఇయర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుందని తెలియజేస్తున్నారు. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ మీకు రాత పరీక్ష ఉంటుంది, ఆ తర్వాత స్క్రీనింగ్ ఉంటుంది, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఫైనల్గా మెరిట్ లిస్ట్ చేస్తారు, ప్రొఫెషనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది తెలుగుకు సంబంధించి, ఫైనల్గా ఇక్కడ సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో రాత పరీక్ష ఉంటుందండి. ఇందులో మీరు కానీ చూస్తే రాత పరీక్ష అనేది విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలానే మీకు తెలంగాణ మీరు కానీ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఇక్కడ మీకు రాత పరీక్ష సెంటర్స్ అయితే ఉన్నాయండి. అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ₹100 అప్లికేషన్ ఫీజు ఇస్తారు. జనరల్ పర్సన్స్కి, ఈడబ్ల్యూసీకి, ఓబీసీ వాళ్ళకి ₹850 కూడా అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అలానే అక్కడ నుంచి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడ నుంచి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ పొందాలనుకుంటే ఛానల్ కానీ మీరు ఫస్ట్